మన రక్షకుడు ఛానల్ వీక్షిస్తున్న మీ అందరికీ ప్రభు పేరిట శుభములు. మరణం మరియు నిత్యత్వం అనే ఈ తెలుగు పాడ్కాస్ట్ సిరీస్ లో మొదటి భాగం అయిన మరణం గురించి ఒక్కో విషయం బైబిల్ ఆధారంగా తెలుసుకుంటున్నాం. ఈ రోజు 8వ ఎపిసోడ్ లో మనం తెలుసుకోబోతున్నది శారీరక మరణం ఆధ్యాత్మిక మరణానికి ఎలా సంబంధం కలిగి ఉంటుంది అనే విషయం. ఇది ఒక ఆధ్యాత్మిక ప్రయాణం, మరణం నుండి నిత్యత్వం వైపు. ఈ ప్రశ్నకు జవాబు మనం ఇప్పుడు దేవుని వాక్యం ద్వారా పరిశీలిద్దాం. మరణం అంటే ఏమిటో మనం గత ఎపిసోడ్స్ లో తెలుసుకున్నాం. బైబిల్ మరణం గురించి, ముఖ్యంగా మరణం తర్వాత ఏం జరుగుతుందో దాని గురించి చాలా విషయాలు చెప్తుంది. శారీరక మరణం మరియు ఆధ్యాత్మిక మరణం ఈ రెండు ఒక విషయం నుండి మరొకటి వేరు చేయబడడం. శారీరక మరణం అంటే ఆత్మ శరీరం నుండి వేరు చేయబడడం. ఆధ్యాత్మిక మరణం అంటే ఆత్మ దేవుని నుండి వేరు చేయబడడం. ఈ విధంగా అర్థం చేసుకుంటే ఈ రెండు విషయాలు దగ్గర సంబంధాన్ని కలిగి ఉంటాయి. మరణానికి సంబంధించిన మొదటి ప్రస్తావనలో శారీరక మరణం మరియు ఆధ్యాత్మిక మరణం రెండూ ఉన్నాయి. ఆదికాండం సృష్టి వృత్తాంతంలో దేవుడు అనేక రకాల జీవులను ఎలా సృష్టించాడో మనం చదువుతాం. ఈ జంతువులకు ప్రాణం ఉంది. వాటి శరీరాలకు కదలికను మరియు శక్తిని ఇచ్చే అంతర్గత మూలకం అది. దేవుడు మానవాళికి ఇచ్చిన ప్రాణం జంతువులకు ఇచ్చిన ప్రాణం నుండి భిన్నంగా ఉంది. ఆదికాండం 2వ అధ్యాయం 7వ వచనంలో దేవుడైన యెహోవా నేలమంటితో నరుని నిర్మించి వారి నాసికారంధ్రములో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మాయను. జంతువులకు కేవలం శారీరక ప్రాణం ఉండగా మానవులకు శారీరక మరియు ఆధ్యాత్మిక ప్రాణం రెండూ ఉన్నాయి. మనం అనుభవించే మరణంలో కూడా శారీరక మరియు ఆధ్యాత్మిక అంశాలు రెండూ ఉంటాయి. ఆదికాండం 2వ అధ్యాయం 17వ వచనం ప్రకారం, అయితే మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలములను తినకూడదు, నీవు వాటిని తినుదినమున నిశ్చయముగా చచ్చెదవని నరునికి ఆజ్ఞాపించాను. దేవుడు ఆదాముకు మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలము తింటే అతను నిశ్చయంగా చనిపోతాడని చెప్పాడు. వారు పాపం చేసినప్పుడు ఆదికాండము 3వ అధ్యాయము 7వ వచనంలో, అప్పుడు వారిద్దరి కన్నులు తెరవబడెను, వారు తాము దిగంబరులమని తెలుసుకుని అంజూరపు ఆకులు పుట్టి తమకు కచ్చడములను చేసుకుని. ఆదాము అవ్వ వెంటనే వారి ఆధ్యాత్మిక జీవితాన్ని కోల్పోయారు. వారు ఆత్మీయంగా చనిపోయిన వారై ఏదేనును కోల్పోయారు. వెంటనే వారు దేవుని తీర్పుకు గురయ్యారు. దేవుని నుండి వారి అంతర్గత విభజన ఆయన నుండి బాహ్యంగా వేరుపడటంగా వ్యక్తమైంది. ఆదికాండము 3వ అధ్యాయము 8వ వచనం, చల్లపూటను ఆదామును అతని భార్యయు తోటలో సంచరించుచున్న దేవుడైన యెహోవా స్వరము విని దేవుడైన యెహోవా ఎదుటికి రాకుండా తోట చెట్ల మధ్యను దాగుకొనగా. వారికి సంభవించిన తక్షణ ఆధ్యాత్మిక మరణంతో పాటు వారు శారీరక మరణ ప్రక్రియను కూడా ప్రారంభించారు. శారీరక మరణం ప్రపంచంలోకి ఆదాము పాపంతోనే ప్రవేశించింది. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 12వ వచనం, ఇట్లుండగా ఒక మనుష్యుని ద్వారా పాపము ద్వారా మరణము లోకంలోకి ఎలాగూ ప్రవేశించెనో అలాగుననే మనుషులందరూ పాపము చేసినందున మరణము అందరికీ సంప్రాప్తమాయెను. పాపం ప్రపంచంలోకి ప్రవేశించినప్పుడు అన్ని జీవులు మరణం అనే ప్రక్రియను ప్రారంభించాయి. శారీరక మరణం సంభవించినప్పుడు ఆత్మ శరీరం నుండి ఖచ్చితంగా వేరుపడుతుంది. ఆ విభజన సంభవించినప్పుడు దానిని తిప్పికొట్టడానికి మనిషి ఏమీ చేయలేడు. రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 23వ వచనంలో, ఏలయనగా పాపము వలన వచ్చు జీతము మరణము, అయితే దేవుని కృపావరము మనకు ప్రభు అయిన క్రీస్తు యేసునందు నిత్య జీవము. అందరూ పాపం చేసినందున మరణం అందరిపైకి వస్తుంది. శారీరక మరణం అంతిమ శిక్షగా అనిపించినప్పటికీ పరిగణించవలసిన లోతైన మరణ స్థాయిలున్నాయి. ఇప్పుడు ఆధ్యాత్మిక మరణం వల్ల వచ్చే సమస్య ఏంటో చూద్దాం. దేవుడు ఆదాములోకి ఊదిన ప్రాణం అది జంతువులకిచ్చిన ప్రాణం కంటే ఎక్కువ. అది దేవుని శ్వాస. ఫలితంగా ఆత్మతో కూడిన జీవం ఏర్పడింది. ఆదాము ఆధ్యాత్మికంగా సజీవంగా సృష్టించబడ్డాడు. దేవునితో ఒక ప్రత్యేక మార్గంలో అనుసంధానించబడ్డాడు. అతను దేవునితో ఒక సంబంధాన్ని ఆస్వాదించాడు. కానీ అతను పాపం చేసినప్పుడు ఆ సంబంధం తెగిపోయింది. ఆధ్యాత్మిక మరణం శారీరక మరణానికి ముందు తర్వాత రెండు పరిణామాలను కలిగి ఉంది. ఆదాము శారీరకంగా ఇంకా సజీవంగా ఉన్నప్పటికీ అతను ఆధ్యాత్మికంగా చనిపోయిన వాడై దేవుని సంబంధం నుండి వేరు చేయబడ్డాడు. భూమిపై ఈ ప్రస్తుత జీవితంలో ఆధ్యాత్మిక మరణం గొప్ప నష్టాన్ని తెస్తుంది. ఏమిటా నష్టం అంటారా? మనం దేవుని దయను, దేవుని గురించిన జ్ఞానాన్ని, దేవుని పట్ల కోరికను కోల్పోతాం. ప్రతి ఒక్కరూ జీవితాన్ని అపరాధములలోనూ పాపములలోనూ చనిపోయిన వారిగా ప్రారంభిస్తారు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 1వ వచనం, మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మును క్రీస్తుతో కూడా బ్రతికించెను. ఇది పాపపు కోరికలపై దృష్టి సారించిన జీవితానికి దారితీస్తుంది. అయితే ఆధ్యాత్మిక పునర్జన్మ అంటే తిరిగి జన్మించడం వలన మనకు వచ్చే లాభం ఏంటి? ఇప్పుడు చూద్దాం. ఆధ్యాత్మిక మరణానికి ఉన్న ఏకైక పరిష్కారం తిరిగి జన్మించడం అని యేసుక్రీస్తు బోధించారు. యోహాను సువార్త 3వ అధ్యాయము 3 నుంచి 5 వచనాలు.
అందుకు యేసు అతనితో కూడా, ఒకడు కొత్తగా జన్మించితే గాని అతడు దేవుని రాజ్యమును చూడలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నానెను. అందుకు నికోదేము ముసలివాడై, మనుష్యుడేలాగు జన్మింపగలడు? రెండవ మారు తల్లి గర్భమందు ప్రవేశించి జన్మింపగలడా అని ఆయనను అడుగగా యేసు ఇట్లనెను, ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితే గాని దేవుని రాజ్యంలో ప్రవేశింపలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అని అన్నాడు. ఈ తిరిగి జన్మించడం యేసుక్రీస్తుపై విశ్వాసం ద్వారా జరుగుతుంది. ఇది జీవానికి మూలమైన దేవునితో తిరిగి కనెక్ట్ అవ్వటానికి దారి చూపిస్తుంది. యేసుక్రీస్తు వారు దీనిని యోహాను సువార్త 15వ అధ్యాయము 1-6 వచనాలలో ద్రాక్షావల్లి మరియు కొమ్మల ఉదాహరణతో వివరించారు. నేను నిజమైన ద్రాక్షావల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు. నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసిపారవేయను. ఫలించు ప్రతి తీగ మరీ ఎక్కువగా ఫలింపవలనని దానిలోని పనికిరాని తీగలను తీసివేయను. నేను మీతో చెప్పిన మాటను బట్టి మీరిప్పుడు పవిత్రులై ఉన్నారు. నా యందు నిలిచియుండుడి, మీ యందు నేనును నిలిచియుందును. తీగ ద్రాక్షావల్లిలో నిలిచియుంటే గాని తనంతట తానే ఎలాగో ఫలింపదో, అలాగే నా యందు నిలిచియుంటే కాని మీరును ఫలింపరు. ద్రాక్షావల్లిని నేను, తీగలు మీరు. ఎవడు నా యందు నిలిచియుండునో, నేను ఎవని యందు నిలిచియుందునో వాడు బహుగా ఫలించును. నాకు వేరుగా ఉండి మీరేమియూ చేయలేరు. ఎవడైనను నా యందు నిలిచియుండని ఎడలా వాడు తీగవలే బయట పారవేయబడి ఎండిపోవును. మనుషులు అట్టి వాటిని పోగు చేసి అగ్నిలో పారవేతురు, అవి కాలిపోవును. ఆయన ద్రాక్షావల్లి, మనం కొమ్మలం. ఆయనతో సంబంధం లేకుండా మనలో నిజమైన జీవితం ఉండదు. మనం యేసును కలిగి ఉన్నప్పుడు మనకు జీవితం ఉంటుంది. యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 11-12 వచనాలు. దేవుని కుమారుని అంగీకరించువాడు జీవము గలవాడు, దేవుని కుమారుని అంగీకరింపనివాడు జీవము లేనివాడే. దేవుని కుమారుని నామమందు విశ్వాసముంచు మీరు నిత్య జీవము గలవారని తెలుసుకొనున్నట్లు నేను ఈ సంగతులు మీకు రాయిచున్నాను. దేవునికి ఎవరూ నశించిపోవటం ఇష్టం లేదు, కానీ అందరూ పశ్చాత్తాపపడాలని ఆయన కోరుకుంటున్నారు. పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 9వ వచనం. కొందరు ఆలస్యమని ఎంచుకొనున్నట్లు ప్రభువు తన వాగ్దానమును గూర్చి ఆలస్యము చేయువాడు కాడు గాని ఎవడునూ నశింపవలనని ఇచ్చేయింపక అందరూ మారు మనసు పొందవలనని కోరుచు మీ ఎడల దీర్ఘశాంతము గలవాడై అన్నాడు. మనం ఆధ్యాత్మికంగా చనిపోయిన వారిగా ఉండాల్సిన అవసరం లేదు. పశ్చాత్తాపం అంటే ఒకరి మనస్సు మార్చుకోవడం మరియు దేవునికి మన పాపాలను ఒప్పుకోవడం, అలాగే క్రీస్తు వైపు తిరగడం. వీటితో మాత్రమే పాపం వల్ల మనం కోల్పోయిన దేవునితో సంబంధాన్ని మళ్ళీ అనుసంధానించగలుగుతాం. దేవుని రక్షణను అంగీకరించడానికి నిరాకరించే వారికి శారీరక మరణం మరియు ఆధ్యాత్మిక మరణం అంటే ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 14వ వచనంలో చెప్పబడిన రెండవ మరణం ఎదుర్కోవాల్సి ఉంటుంది. మరణమును మృతుల లోకమును అగ్నిగుండములో పడవేయబడేది. ఈ అగ్నిగుండము రెండవ మరణం. ఈ నిత్య మరణం అనేది కాన్షియస్నెస్ లో ఉండే నిత్య శిక్ష. చేసిన పాపాల ప్రతిఫలం ఆరని నిత్యాగ్నిగుండం. ఇక్కడ వ్యక్తులు ప్రభువు సన్నిధి నుండి వేరు చేయబడతారు. తెసలోనికైలకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 9-10 వచనాలు. ఆ దినమున తన పరిశుద్ధుల యందు మహిమపరచబడుటకు విశ్వాసముంచిన వారందరి యందు ప్రశంసించబడుటకును ప్రభువు వచ్చినప్పుడు అట్టివారు ఆయన సముఖము నుండి ఆయన ప్రభావమందలి మహిమ నుండి పారదోలబడి నిత్య నాశనమును దండన పొందుదురు. ఏలయనగా మేము మీకిచ్చిన సాక్ష్యము మీరు నమ్మితిరి. యేసుక్రీస్తు దేవుని నుండి ఈ నిత్య ఎడబాటును గురించి మత్తయి సువార్త 25వ అధ్యాయము 41వ వచనంలో మాట్లాడారు. అప్పుడు ఆయన ఎడమ వైపున ఉండు వారిని చూచి, శపించబడిన వారులారా, నన్ను విడిచి అపవాదికిని వాని దూతలకును సిద్ధపరచబడిన నిత్యాగ్నిలోనికి పోవుడి. అలాగే ధనవంతుడు మరియు లాజరు కథలో కూడా వ్యక్తులు స్పృహలో ఉండి అనుభవిస్తున్న బాధను ఆయన ప్రస్తావించారు. అయితే దేవుని రక్షణను పొందిన వారు మరణం నుండి జీవితం వైపు తిరిగారు. యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 14వ వచనం. మనము సహోదరులను ప్రేమించుచున్నాము గనక మరణములో నుండి జీవములోనికి దాటియున్నామని ఎరుగుదుము. ప్రేమ లేనివాడు మరణమందు నిలిచియున్నాడు. అలాగే వారిపై రెండవ మరణానికి అధికారం లేదు. ప్రకటన గ్రంథము 20వ అధ్యాయము 6వ వచనం. ఈ మొదటి పునరుద్ధానములో పాలుగలవారు ధన్యులను పరిశుద్ధులునై ఉందురు. ఇట్టి వారి మీద రెండవ మరణమునకు అధికారము లేదు. వీరు దేవునికిని క్రీస్తునకును యాజకులై క్రీస్తుతో కూడా 1000 సంవత్సరములు రాజ్యము చేయుదురు. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, బైబిల్ మనకు స్పష్టంగా చెప్తుంది, మనం ఆధ్యాత్మికంగా చనిపోయిన వారిగా పుడతాం, దేవుని నుండి వేరుగా ఉంటాం. అయితే యేసుక్రీస్తు ద్వారా తిరిగి జన్మించడం ద్వారా మనం దేవునితో మన సంబంధాన్ని పునరుద్ధరించుకోవచ్చు, నిజమైన జీవితాన్ని పొందొచ్చు. రెండవ మరణం నుండి విముక్తి పొంది నిత్య జీవాన్ని పొందే నిరీక్షణను కలిగి ఉండవచ్చు. ఇది మన జీవితంలో అత్యంత ముఖ్యమైన నిర్ణయం.
ఈ 8వ ఎపిసోడ్లో మనం శారీరక మరణం ఆధ్యాత్మిక మరణానికి ఎలా సంబంధం కలిగి ఉంటుందనే విషయం గురించి పరిశుద్ధ గ్రంథం చెప్పే ముఖ్యమైన విషయాలను తెలుసుకున్నాం. ఇంకా ఎంతో అర్థవంతమైన విషయాలు రాబోయే ఎపిసోడ్లో తెలుసుకోబోతున్నాం. ఈ సిరీస్లో తదుపరి ఎపిసోడ్ చాలా ప్రాముఖ్యమైన శాశ్వత మరణం అంటే ఏమిటి అనే ప్రశ్నకు సమాధానం తెలుసుకోబోతున్నాం. ఇది ప్రతి ఒక్కరికి అవసరమైన విషయం. ఎన్నో అద్భుతమైన విషయాలను మన రక్షకుడు ఛానల్ ద్వారా పంచుకునే కృప దేవుడు మాకు అనుగ్రహించాడు. మీరు కొత్తగా ఈ ఛానల్ను చూస్తున్నట్లయితే మేము అప్లోడ్ చేసినటువంటి పాత వీడియోస్లో ఎంతో రీసెర్చ్తో కూడిన సమాచారం చాలా ఉంది. సమయానుకూలంగా ఆ ఓల్డ్ వీడియోస్ను కూడా చూడండి. కామెంట్స్లో వస్తున్న మీ ప్రశ్నలను మేము చూస్తున్నాం, రాసుకుంటున్నాం. ఒక ప్రణాళిక ప్రకారం దేవుని ఆత్మ సహాయంతో శక్తితో ప్రతి ప్రశ్నకు సమాధానం నేను తెలుసుకొని నేర్చుకొని మీకు కూడా ఈ ఛానల్ ద్వారా తెలియజేస్తాం. ప్రతిరోజు ఈ ఛానల్లో వీడియోలు చూస్తూ బలపడుతున్న మీకోసం నా టీం అలాగే నా కుటుంబ ప్రార్థనలో మిమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటున్నాం. మీరు కూడా మమ్మల్ని మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుంటారని ఆశిస్తున్నాం. ఈ చివరి దినాలలో తన వధువు సంఘమును మెలకువ కలిగి సిద్ధపాటు కలిగి ఉండాలని జ్ఞాపకం చేయడానికి దేనికి సరిపోము. అయినా ఆయన ఉచిత కృప ప్రేమతో మాత్రమే ఇది జరుగుతుంది. దానికి లోబడి మేము అల్పులమైన చేతనైన పని దేవుని సహాయంతో చేస్తున్నాం. ఇందును బట్టి ఆ మహిమ ఘనత ఆయనకే చెందాలి. ఆమేన్. మరణం గురించి తెలుసుకోవడం అంటే ఆ తర్వాత జీవితానికి మార్గాన్ని వెతకడమే అని మీకు గుర్తు చేస్తూ మీ చూజన్ 17.